Hello everyone, this is Dr. Pradeep Kumar, pediatrician, Krupa Children's Clinic, సౌత్ శాస్త్రనగర్ నిర్మల్. సో ఈరోజు నేను మాట్లాడుతున్న టాపిక్ వచ్చేసేసి ఇది పార్ట్ 2 వీడియో. ఓకే, సో పార్ట్ 1 వీడియో నిన్న బ్రెస్ట్ ఫీడింగ్ గురించి రీసెంట్గా పెట్టాను, దీని ముందు వీడియో ఇది దాని కంటిన్యూయేషన్ పార్ట్ 2 వీడియో. ఓకే రైట్. సో ఈ వీడియోలో నేను చెప్తున్న మెయిన్ కాన్సెప్ట్స్ ఏమిటంటే ఒక నార్మల్ డెలివరీ మదరు, ఒక సిజేరియన్ సెక్షన్ మదరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్ టైం టేబుల్స్ ఎలా ఉంటాయి. ఓకే, నేను ఇదంతా మాట్లాడుతుంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ వాళ్ళ గైడ్లైన్స్. ఓకే, ఇవి స్టాండర్డ్ గైడ్లైన్స్, ఇవి పాటిస్తే సరిపోతుంది. క్లియర్ రైట్. సో చాలామంది అంటూ ఉంటారు మేము పాలు పెరగడానికి స్పెషల్ ఫుడ్ ఏమైనా ఉంటుందా. ఓకే, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. సో చాలామంది మనకి ఆవులు కానీ గేదెలు కానీ పాలిస్తూ ఉంటాయి. ఓకే, సో అవి డెలివరీ అయిన తర్వాత అవి ఎలాంటి స్పెషల్ డైట్ తీసుకోవు. క్లియర్, అవి రెగ్యులర్గా ఏ ఫుడ్ తింటుందో, గడ్డి కానీ పచ్చిగడ్డి కానీ ద సేమ్ థింగ్. ఓకే, ఆ తౌడు కానీ కుడదు కానీ అవే తింటాయి, బట్ అవి పుష్కలంగా పాలిస్తాయి. ఓకే, కారణం ఏంటంటే అవి కడుపు నిండా రైట్ టైంకి పర్ఫెక్ట్గా తింటాయి. ఓకే, సో నేనేమంటానంటే మీరు ఇప్పుడు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ చూపిస్తున్నట్టుగా మీరు ఆ రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అంటే ఎనర్జీ కానీ క్యాలోరీస్, ప్రోటీన్స్, ఓకే, ఈ ఐరన్ కానీ ఇవన్నీ కరెక్ట్గా తీసుకుంటే డెఫినెట్గా న్యూట్రిషన్ వైజ్గా మీరు మంచి పాలిచ్చే మదర్గా ఉంటారు. ఓకే రైట్. అయితే నేను ఈ పర్టికులర్ పార్ట్లో తీసుకునే ప్రతి కంటెంట్ మొత్తం మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి ఎందుకు తీసుకుంటున్నానంటే మనకి ఫారిన్ గైడ్లైన్స్ ఏవైతే అమెరికన్ ఫాక్సీ మన అమెరికన్ గైడ్లైన్స్, ఏసీఓజీ గైడ్లైన్స్ ఉన్నాయో వాళ్ళంతా ఫుడ్ వేరే ఉంటుంది. మన ఇండియన్ కల్చర్కి సెట్ అయ్యేటట్టుగా నేను తీసుకున్నాను. ఫైన్ రైట్. అయితే ఇందులో మీకు 4 పాయింట్స్ ఉంటాయి. నెంబర్ 1, మీరు పాలు మంచిగా ఇవ్వాలి, పాలు మంచిగా రావాలి అంటే మీరు నా ఫస్ట్ పార్ట్లో ఉన్న ఏ మిస్టేక్ చేయకూడదు. ఓకే, ల్యాచింగ్ కానీ అవన్నీ కూడా మీరు కరెక్ట్గా చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. నిద్ర కానీ నైట్ పాలు ఇవ్వడం కానీ. ఓకే, సో ఈ ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్ రిఫ్లెక్స్ని సరిగా మెయింటైన్ చేయడం నిన్న ఫస్ట్ పార్ట్లో చాలా డీటెయిల్గా చెప్పాను. అందులో ఏ తప్పు కూడా చేయకుండా మీరు ప్రాపర్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. ఓకే, నెంబర్ 2, వాటర్. ఎక్కువ వాటర్ తీసుకోవాలి. బ్రెస్ట్ మిల్క్లో 85 to 90% వాటరే. సో ఏ మదర్స్ అయితే వాటర్ సరిగా తీసుకోరో వాళ్ళలో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పాలు చాలా తక్కువ వస్తాయి. డిహైడ్రేషన్లో ఉన్న మదర్స్కి చాలా కష్టం అవుతుంది. ఐసీఎంఆర్ పరంగా అట్లీస్ట్ 2 లీటర్స్ అన్న వాటర్ తీసుకోవాలి పర్ డే. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఇంకా మంచిది. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? సో 2 అనేది మినిమం. ఓకే, మినిమం అది దాటి తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి. ఒకటేసారి గడగడ తాగితే వామిటింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా ఒక 1 అవర్కి అట్లా కొంచెం వాటర్ కంటిన్యూగా తాగుతూ మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకోండి. రైట్. 3వది డైట్. ఓకే, అండ్ 4వది స్లీప్. అయితే నిద్ర విషయంలో నేను ఆల్రెడీ మీకు ప్రొలాక్టిన్ గురించి క్లారిటీ ఇచ్చాను. సో మీకు డిస్టర్బ్డ్ స్లీప్ ఉన్నా కూడా మీరు నైట్ టైం పాలు ఇవ్వడం ద్వారా మీ బాబుకి ఎక్కువ పాలు వస్తాయి. అండ్ ప్రొలాక్టిన్ వల్ల మీరు డెఫినెట్గా రిలాక్స్డ్గా చక్కగా నిద్రపోతారు అన్నట్టుగా నేను మీకు WHO ఆర్టికల్స్ నా బ్రెస్ట్ ఫీడింగ్ పార్ట్ 1లో చూపించాను. ఓకే, అయితే ఇప్పుడు నేను ఈ థర్డ్ పార్ట్ ఏదైతే మనకి డైట్ ఉందో అందులోకి ఎంటర్ అవుతున్నాను. ఓకే రైట్. సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు డైటరీ గైడ్లైన్స్ ఫర్ ఇండియన్స్ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఫ్రమ్ హైదరాబాద్. వీళ్ళది నెంబర్ 1. ఇందులో నుంచి నేను చాలా వరకు పాయింట్స్ తీసుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేసేసి మనకి డైటరీ నార్మ్స్, ఆపరేషనల్ గైడ్లైన్స్ అనమాట. సో ఇది మనకి NHM యాజ్ వెల్ యాజ్ జననీ శిశు సురక్ష కార్యక్రమంకి ఈ ఐసీఎంఆర్ సంస్థ ప్రపోజ్ చేసినటువంటి మ్యాండేటరీ డైటరీ నార్మ్స్ అన్నమాట. సో ఇందులో నుంచి నేను కొన్ని పాయింట్స్ తీసుకున్నాను. క్లియర్. అయితే ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఇండియాలో టాప్ ఫ్యాకల్టీస్ మీరు చూస్తున్నారు కదా. సో మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫేర్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, మన కళావతి సరన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, చాలామంది టాప్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఈ పర్టికులర్ గైడ్లైన్స్ని వాళ్ళు ఐసీఎంఆర్తో తయారు చేశారు. ఓకే రైట్. సో మీకు చూపిస్తున్న పేపర్ చూడండి. ఈ పేపర్ వచ్చేసేసి మనకి గైడ్లైన్ 2 అని చెప్పేసి ఐసీఎంఆర్, నేను మాట్లాడుతున్న మొత్తం ఐసీఎంఆర్ గైడ్లైన్సే. క్లియర్. సో ఎన్ష్యూర్ ప్రొవిజన్ ఆఫ్ ఎక్స్ట్రా ఫుడ్ అండ్ హెల్త్ కేర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. ఈ గైడ్లైన్లో నుంచి నేను ఈ పర్టికులర్ పాయింట్స్ తీసుకున్నాను. అయితే చాలా వరకు నేను డెలివరీ తర్వాత ఇష్యూస్ అంటే ఒక పాలిచ్చే తల్లి గురించే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. కానీ కొంత మట్టికి సింపుల్ స్లైడ్స్ ప్రెగ్నెన్సీ మదర్ కూడా చూపించడానికి ఇష్టపడుతున్నాను. సో ఏ మదర్స్ అయితే ప్రెగ్నెంట్ ఉంటారో అంటే నియర్ టు డెలివరీ 6, 7, 8, 9 మంత్స్లో ఉన్న వాళ్ళకి నేను ఒక సింపుల్గా ఫాస్ట్గా కొన్ని స్లైడ్స్ చూపించేస్తాను. ఓకే చూడండి, ఒక 2 స్లైడ్స్లో. సో మీరు ఇప్పుడు చూస్తున్న ఫోటో చూడండి. ఇది మనకి డైటరీ చార్ట్ ఫర్ నార్మల్ సెడెంటరీ ప్రెగ్నెంట్ ఉమెన్. ఓకే, వెయింగ్ 55 kgs బిఫోర్ కన్సెప్షన్ విత్ నార్మల్ BMI. సో తను కన్సెప్షన్ జరగక ముందు ఇలాంటి డెఫినెట్ డైట్ని ఫాలో అవ్వాలి.
సో 6 o'clockకి మిల్క్, 8 o'clockకి బ్రేక్ఫాస్ట్, అండ్ 1 o'clockకి లంచ్ 830 క్యాలరీస్, ఈవినింగ్ 4 pmకి 135 కిలో క్యాలరీస్ ఉన్నటువంటి స్నాక్స్ ఐటమ్స్, అండ్ డిన్నర్ 8 pmకి ఇట్లా తీసుకోవాలి. ఓకే, సో ఈ చార్ట్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ మీరు డూస్ అండ్ డోంట్స్లో మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తారు. ఏంటంటే ఒకవేళ మీకు నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ కూడా ఉంటే మీరు ఫ్రీక్వెంట్ మీల్స్, కొంచెం మీల్స్ ఒక 4 to 6 times డే తీసుకోవాలని చెప్తారు. నేను గ్రీన్లో అండర్లైన్ చేశాను. అండ్ కంపల్సరీ ఒక 15 minutes మాత్రం డెఫినెట్గా సన్లైట్ ఎక్స్పోజర్ అనేది మీకు ఉండాలి. ఓకే, అండ్ ఈ ప్రెగ్నెంట్ మదర్స్ అందరూ కూడా. అండ్ ఇంకోటి ఏమిటంటే మీరు డెఫినెట్గా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, ఈ లెగ్యూమ్స్ కానీ, నట్స్ కానీ ఎక్కువ తీసుకోవాలి ఫోలిక్ యాసిడ్ కంటెంట్ కోసం. అండ్ మోర్ ఓవర్ డాక్టర్ దగ్గర కంపల్సరీ రెగ్యులర్ విజిట్స్లో మీరు ఉండాలి. ఓకే, అండ్ డోంట్స్లో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు మిగతా చదువుకోవచ్చు చక్కగా. అండ్ నేను డోంట్స్ గురించి చెప్తున్నాను. అందులో డోంట్ స్లీప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మీల్, తిన్న తర్వాత వెంటనే పడుకోవద్దు. డోంట్ కన్జ్యూమ్ టీ, కాఫీ అండ్ అదర్ కెఫినేటెడ్ డ్రింక్స్. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? సో మిగతా పాయింట్స్ అని మీరు చదువుకోవచ్చు. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే హైలైట్ చేస్తున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు నేను సెకండ్ స్లైడ్ చూపిస్తున్నాను. ఇది కూడా ప్రెగ్నెన్సీలో ఉన్న మదర్ గురించే. సో కన్సంప్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్స్ డైలీ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ఎ ఉమెన్స్ హెల్త్ అండ్ ఫీటల్ డెవలప్మెంట్ డ్యూరింగ్ నార్మల్ ప్రెగ్నెన్సీ. సో ఈ చార్ట్ బాగుంది కదా. ఇందులో మీకు సెరల్స్ అండ్ మిల్లెట్స్ ఇచ్చారు, పల్సెస్ ఇచ్చారు, నట్స్, ఆయిల్, సీడ్స్ అన్నీ ఇచ్చారు. వెజిటేబుల్స్, రూట్స్, ట్యూబర్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కానీ, ఫిష్ కానీ, మీట్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ చక్కగా మీకు ఏమేమి తినాలో కింద డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ చక్కగా ఇచ్చారు. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ ప్రెగ్నెన్సీలో ఇవన్నీ హ్యాపీగా తినండి. ఓకే, చాలామంది అంటూ ఉంటారు మన ఇండియాలో, నువ్వు ప్రెగ్నెన్సీ ఉన్నావు కదా, నువ్వు మటన్ తినొద్దు, చికెన్ తినొద్దు అని అంటూ ఉంటారు. సో జాగ్రత్తగా మీరు ICMR స్లైడ్స్ని చూడండి. ఇవి స్టాండర్డ్ గైడ్లైన్స్, స్టాండర్డ్ డైటరీ నార్మ్స్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ మీరు డెఫినెట్గా పాటించాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న 2-3 స్లైడ్స్ చూపించేసి నేను ఒక నార్మల్ పాలిచ్చే తల్లికి ఎలాంటి ఫుడ్ పెట్టాలో అక్కడికి వెళ్ళిపోతాను. సో ఫోలేట్ అనేది, ఐరన్ అనేది మనకి ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్నపిల్లలకి మనకి స్పైన్ బైఫిడా డిటెక్స్ రాకుండానికి ఫోలేట్ ట్యాబ్లెట్స్ కానీ, ఐరన్ ట్యాబ్లెట్స్ మీ గైనకాలజిస్ట్ మీకు స్టార్ట్ చేస్తారు. బట్ అయినా కూడా నేను మీకు ఫుడ్లో ఎట్లా సంపాదించుకోవచ్చు అనే స్లైడ్స్ చూపిస్తున్నాను, చూడండి. సో ఈట్ ఫోలేట్ రిచ్ ఫుడ్స్. అందులో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, లెగ్యూమ్స్, నట్స్, లివర్ ఆర్ ద గుడ్ సోర్స్ ఆఫ్ ఫోలేట్, నెంబర్ 1. అండ్ నెంబర్ 2 పూఫా అంటే పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ రిచ్ యాసిడ్స్. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ చియా సీడ్స్ కానీ, మ్యాకరల్ ఫిష్ కానీ, తూనా కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇవన్నిట్లో కూడా మీకు సైడ్కి వాల్నట్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా మీకు పూఫా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అది ప్రెగ్నెన్సీలో మంచిది. అండ్ రెండోది ఐరన్ ఫుడ్. ఎక్కువ ఐరన్ దొరికేది ఫుడ్ ఏమిటి అంటే మీకు స్లైడ్ చూపిస్తున్నాను చూడండి. కన్సంప్షన్ ఆఫ్ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి ఫ్రూట్స్ లైక్ గోవా, పైనాపిల్, సిట్రస్ ఫ్రూట్స్, లెమన్ ఫ్రూట్స్ ఇంప్రూవ్ ద ఐరన్ అబ్జార్ప్షన్ ఫ్రమ్ ద ప్లాంట్స్. మీరు ఏదైతే ఆ ట్యాబ్లెట్స్ చేసుకుంటారో ఆ ట్యాబ్లెట్స్ మీకు మంచిగా అబ్జార్బ్ అవ్వాలి అంటే డెఫినెట్గా వీటితో మీరు కలిపి తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఓకే, అయితే అదే మీకు నా షార్ట్ వీడియోలో ఒక మాట చెప్పాను, గుర్తుందా? సో ఎప్పుడైనా ఐరన్ ట్యాబ్లెట్ మీరు వేసుకునేటప్పుడు మీరు పాలు కానీ, పప్పులు కానీ, ఆకుకూరలు కానీ వీటి నుంచి మీరు కొంచెము టైం అయిన తర్వాత తీసుకోవాలి. ఎందుకంటే మీకు పాలలో ఉండే కాల్షియం కానీ, ఆకుకూరలో ఉండే ఫైటేట్స్ కానీ, అండ్ పప్పులో ఉండే టానిక్ యాసిడ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు తీసుకునే ఐరన్ ట్యాబ్లెట్ని బాడీ తీసుకోకుండా అబ్జార్ప్షన్ని తగ్గించేస్తాయి. సో అట్లీస్ట్ ఒక 1 to 1.5 hour గ్యాప్ మాత్రం ఉంచండి డెఫినెట్గా. రైట్, ఫైన్. సో ఇప్పుడు నేను మీకు ప్రెగ్నెంట్ మదర్ గురించి సింపుల్గా మీకు స్లైడ్స్ చూపించాను. ఓకే, సో ఇప్పుడు నేను పాలిచ్చే తల్లి, ఒక నార్మల్ డెలివరీ అయిన తల్లి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి యాజ్ పర్ ICMR. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను చూపిస్తున్న పాయింట్ చూడండి. ఆబ్జెక్టివ్స్. The objective of these guidelines are to define the norms for food safety and hygiene. So define norms అంటే వీళ్ళు డెఫినెట్గా ఫుడ్ యొక్క నియమ నిబంధనలు వీళ్ళు మనకి ఎస్టాబ్లిష్ చేశారు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు. క్లియర్? సో ఇప్పుడు నేను చూపిస్తున్న పాయింట్ చూడండి. ద ICMR 2010 RDA for the pregnant women of the lactating women from 0 to 6 months should be like this. The RDA for a specific nutrients for lactating women is given below. Energy 2500, protein 74, fat 30 and calcium 1200, iron 21. ఓకే, సో ఇవన్నీ మనకు ఎలా దొరుకుతాయి? సో మనకి ఇక్కడ పెద్ద లిస్ట్ ఇచ్చారు. సెరల్స్, మిల్లెట్స్, పల్సెస్ ఇవన్నీ కూడా ఇచ్చారు కదా. సో ఇవన్నీ మనకు ఇందులో నుంచి రావాల్సినటువంటి క్యాలోరీస్, ఇవన్నీ ప్రోటీన్స్ ఎంత రావాలి అనేది వీళ్ళు క్లియర్గా రాస్తారు. అయితే వీళ్ళ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి. ద డైలీ డైట్ ప్లాన్ ఫర్ లాక్టేటింగ్ ఉమెన్ షుడ్ ప్రొవైడ్ ద న్యూట్రియన్స్ ఫ్రమ్ ద ఫుడ్ గ్రూప్స్ గివెన్ బిలో ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ దిస్ 3 main meals, 2 snacks. ఓకే, ఒక నార్మల్ డెలివరీ తీసుకున్న మదర్ కానీ లేదా సిజేరియన్ సెక్షన్ అయిపోయిన తర్వాత తను తినాల్సిన ఫుడ్లో 3 మెయిన్ మీల్స్ ఉండాలి, 2 స్నాక్స్ ఉండాలి. అయితే ICMR వాళ్ళు దీన్ని హై ఎనర్జీ స్నాక్స్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, హై ఎనర్జీ స్నాక్స్ అంటే ఏదో మనం తినే స్నాక్స్ అంటే సమోసాలు ఇవి కాదు, వాళ్ళు చెప్తారు క్లియర్గా. ఓకే, రైట్. సో ఇప్పుడు పాయింట్ చూడండి. ఫర్ వెజనల్ డెలివరీస్ ఉమెన్ షుడ్, వెజనల్ అంటే నార్మల్ డెలివరీస్,
women should provided normal diet 3 times a day. Okay, the diet should be consumed within 2 hours of cooking. చేసిన 2 అవర్స్లోనే తినేసేయాలి. ఇన్ బిట్వీన్ ద మీల్స్ ఉమెన్ షుడ్ బి గివెన్ హై ఎనర్జీ స్నాక్స్ యాజ్ మిడ్ మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్. నా పాయింట్ మీకు అర్థమైందా? హై ఎనర్జీ స్నాక్స్ వేరు, నార్మల్ మనం తినేటటువంటి స్నాక్స్ వేరు. ఓకే, సాల్ట్ షుడ్ బి అయోడైజ్డ్ డెఫినెట్లీ. అట్లీస్ట్ 2 liters ఆఫ్ ద వాటర్ షుడ్ బి కన్జ్యూమ్ డైలీ అండ్ ద ఫ్లూయిడ్స్ షుడ్ బి కన్జ్యూమ్ బిఫోర్ ఫీడింగ్ ద బేబీ. ఎందుకంటే ఆ తల్లికి పాలు రావాలి అంటే కంపల్సరీ పాలు ఇచ్చే కంటే ముందే తల్లి వాటర్ తాగాలి అన్నట్టుగా వీళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న ఫోటో చూడండి. ఓకే, సో ఇదే స్లైడ్లో మనకి నార్మల్ డైట్, ఫ్రూట్స్, నార్మల్ డైట్, హై ఎనర్జీ స్నాక్స్ అండ్ నార్మల్ డైట్. ఓకే, సో 3 డైట్స్, 2 హై ఎనర్జీ స్నాక్స్. అందులో ఒకటి ఫ్రూట్స్ ఉండాలి, సీజనల్ ఫ్రూట్స్, ఇంకోటి వచ్చేసి మనకి హై ఎనర్జీ స్నాక్స్ ఉండాలి. ఓకే, అట్లీస్ట్ 2 liters ఆఫ్ ద వాటర్. అయితే ఐసీఎంఆర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక శాంపుల్ మనం చార్ట్ ఇద్దాము అన్నట్టుగా వాళ్ళు ఒక చార్ట్ని ప్రిపేర్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఏ శాంపుల్ వీక్లీ మెనూ ఫర్ వెజినల్ డెలివరీస్ నార్మల్ డైట్ ఈజ్ గివెన్ బిలో. బ్రాకెట్లో నార్మల్ డైట్. ఓకే, వాళ్ళు తినాల్సిన నార్మల్ డైట్ అంటే ఆ పైన చెప్పినటువంటి ఈ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే అంటే ఎనర్జీ 2500 కానీ, ప్రోటీన్ 74, ఫ్యాట్ 30, కాల్షియం 1200 అండ్ ఐరన్ 21 ఇవన్నీ వచ్చేటట్టుగా వీళ్ళు మనకు ఒక శాంపుల్ డైట్ చార్ట్ని ప్రిపేర్ చేశారు. అది నేను చూపిస్తున్నా చూడండి. ఓకే, రైట్. సో ఈ ఫోటోలో మీరు చూస్తుంది చూడండి, శాంపుల్ వీక్లీ మెనూ ఫర్ వెజనల్ డెలివరీస్ నార్మల్ డైట్. ఓకే, డే 1, డే 2, డే 3, డే 4 అట్లా రాస్తూ ఉంటారు కంటిన్యూగా. అయితే వీళ్ళు మనకి ఎర్లీ మార్నింగ్ టీ కానీ బిస్కెట్స్ కానీ పెట్టమంటారు చక్కగా. ఓకే, అది 6 o'clockకి మీరు ఇంతకుముందు చూసారు కదా. సో ఆ టైం పెద్దగా ఏం చేంజ్ అవ్వదు. అండ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసేసి మనకు మిల్క్ 200 ml ఉంటుంది. అండ్ ప్రతి వీక్లీ ఒక్కొక్కటి మనకి బ్రేక్ఫాస్ట్ మారుతూ ఉంటుంది. క్లియర్? బాయిల్డ్ ఎగ్ కంపల్సరీ డైలీ ఒకటి పెట్టాలంటారు. నెక్స్ట్ డే స్ప్రౌట్స్ అంటారు. ఆ నెక్స్ట్ బేసిన్ చీలా, వెజిటేబుల్ ఆమ్లెట్, సాంబార్, రకరకాల డైట్స్ మనకు అందులో చెప్తూ ఉంటారు. అండ్ ఎనీ సీజనల్ ఫ్రూట్ 100 grams, ఏదైనా ఒక సీజనల్ ఫ్రూట్. సో ఈ 4 కూడా బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ ఉండాలి. ఓకే, లంచ్ విషయానికి వస్తే వీళ్ళు చాలా చక్కగా రాస్తారు. రోటీ రైస్ అని రాసుకుంటూ పోతూ ఉంటారు. మీరు చార్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఈ చార్ట్ని. అయితే వీళ్ళు చికెన్, ఫిష్, ఎగ్ కర్రీ అని రాస్తారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఎందుకంటే మన ఇండియాలో బాలెంతలకి చికెన్ ఇవ్వద్దు, బాలెంతలు మటన్ తినొద్దు, బాలెంతలు ఫిష్ తినొద్దు, బాలెంతలు ఎగ్ తినొద్దు. సో ఈ రూల్స్ చాలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తుంది ఐసీఎంఆర్ వాళ్ళే డైటరీ నార్మ్ స్టాండర్డ్ గైడ్లైన్స్ అవి. వీళ్ళు చక్కగా డే 1, డే 2లో మీరు చికెన్ పెట్టండి, ఫిష్ పెట్టండి అని చెప్తూ ఉంటారు. కానీ మన దగ్గర పెట్టరు. అదేంటో మరి ఏమన్నా అడిగితేనేమో నువ్వు చికెన్ తిన్నందుకే బాబుకు లూజ్ మోషన్స్ అయినాయి, ఓకే, నువ్వు చికెన్ తినకే బాబుకు తుమ్ములు అయినాయి, నువ్వు మటన్, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఫుడ్ తిన్నా, అందుకే నేను ఇంతకుముందు నా పాత వీడియోస్లో కానీ షార్ట్స్లో కానీ నేను ఐఏపీ ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్ వాళ్ళకి చూపించాను. దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఫర్ డైట్, దెర్ ఇస్ నో డైటరీ రెస్ట్రిక్షన్స్ ఫర్ లాక్టేటింగ్ మదర్ అని చెప్పాను కదా. సో అది ఇదేనమాట. సో వీళ్ళు చక్కగా కర్డ్ తినమంటారు, లీఫీ వెజిటేబుల్స్ అన్ని తినమంటారు, సలాడ్స్ అంటారు. చక్కగా ఈ చార్ట్ చూడండి ఎంత నీట్గా రాశారు వాళ్ళు, ఇట్లా తినాలి అన్నట్టుగా చెప్పారు. అయితే ఈ చార్ట్లో ఉన్నాయి, మీరు సేఫ్గా ఫాలో అవ్వండి. చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే చికెన్ తినద్దు, మటన్ తినద్దు, చాలా రూల్స్ పెడతారు. ఓకే, ఈ బాలింత రూల్స్ అని చాలా ఉంటాయి. నేను వాటిని రెస్పెక్ట్ చేస్తాను. బట్ డెఫినెట్గా మీరు ఈ స్టాండర్డ్ నార్మ్స్ని పాటిస్తే బాగుంటుంది. మీరు అనుకున్నటువంటి ఆ 2500 కిలోకాలరీస్ అండ్ 72 ప్రోటీన్స్ని రీచ్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఈ డైటరీ నార్మ్స్ని మీరు పాటించాల్సిన వాల్స్గా ఉంటూ ఉంటారు. అయితే వెజిటేరియన్ వాళ్ళ కోసం మాత్రం మీరు పక్కన చూడొచ్చు, చికెన్, ఫిష్, ఎగ్ కర్రీ అని రాసి పక్కకు దాల్ అని రాస్తారు చూసారా. సో మీరు దాల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కంపల్సరీ నాన్ వెజ్ తినాలని లేదు, బట్ తింటే మాత్రం మంచిది. ఎందుకంటే నాన్ వెజ్ యొక్క ప్రోటీన్స్ అనేది ఒక బయో అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. క్లియర్? రైట్. సో నేను ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి వస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్లో వీళ్ళు దీన్ని హై ఎనర్జీ స్నాక్స్ అంటారు. సో ఇందులో మిల్క్ ఉంటుంది కంపల్సరీ, వెజిటేబుల్ పోహా, వెజిటేబుల్ కట్లెట్, లడ్డూలో బేసన్ లడ్డు, ఓకే, మన బేసన్ లడ్డు కానీ లేదా ఈ రాగి బెల్లంతో చేసే లడ్డు కానీ, సో ఇలాంటివన్నీ చక్కగా రాస్తూ ఉంటారు. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో డెఫినెట్గా ఈ చనా చాట్ కానీ ఇవన్నిట్లో కూడా ప్రోటీన్సే ఉంటాయి. ఓకే, మన జిమ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ బ్లాక్ చనా తీసుకుంటూ ఉంటారు ప్రోటీన్ కోసం. క్లియర్? అండ్ డిన్నర్ విషయానికి వస్తే మళ్ళీ డిన్నర్లో చక్కగా రాస్తూ ఉంటారు. దాల్ కానీ, చికెన్ కానీ, బనానా, మీడియం సైజ్ ఒక సీజనల్ ఫ్రూట్ కానీ లేదా సీజనల్ వెజిటేబుల్స్ కానీ తీసుకోవడానికి రాస్తూ ఉంటారు. సో ఈ స్క్రీన్ షాట్ మీరు తీసుకొని మీరు చక్కగా మీ డే టు డే లైఫ్లో ఫాలో అవ్వండి. ఓకే, మీరు హై ఎనర్జీ స్నాక్స్ అని కొట్టినా కూడా మీకు గూగుల్లో వస్తూ ఉంటాయి. మీ ఈ పిజ్జాలు, బర్గర్లు ఇవి కాదు, డెఫినెట్గా మీరు ఇంట్లో హోమ్ మేడ్గా చేసే ఫ్రూట్స్, ఓకే, అంటే బెల్లంతో కానీ, రాగితో కానీ, ఈ ఏమంటారు మన మిల్లెట్స్తో కానీ చేసే లడ్డూలు కానీ ఇవన్నీ కూడా హై ఎనర్జీ స్నాక్స్గా మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్తుంది. క్లియర్? రైట్. అయితే ఇప్పుడు ఈ సిజేరియన్ సెక్షన్ డెలివరీస్ వాళ్ళు ఎలా తీసుకోవాలి, నేను ఫస్ట్ 3 days ఎప్పుడైతే ఆపరేషన్ నెక్స్ట్ 3-4 days ఎలా ఉండాలో చెప్తాను.
ఆ తరువాత వచ్చే ఫుడ్ మళ్ళీ సేమ్ ఉంటుంది. ఒక నార్మల్ డెలివరీ మదర్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో అదే ఫుడ్ డెఫినెట్గా సిజేరియన్ సెక్షన్ మదర్ కూడా సేమ్ ఉంటుంది. కానీ సెక్షన్ అయిన ఫస్ట్ 3 days ఎట్లా ఉండాలి. ఓకే, అయితే మీకు డెఫినెట్గా మీకు ఫోలియస్ క్యాథర్ వేస్తూ ఉంటారు యూరిన్ కోసమని. కాబట్టి వీళ్ళకి ఫస్ట్ డే ఎప్పుడైతే ఏ రోజైతే ఆపరేషన్ అయిపోతుందో ఆపరేషన్ అయిన తర్వాత ఇక్కడ రాస్తారు చూడండి. సో ఫర్ సి సెక్షన్ డెలివరీస్ 1 bowel ఫంక్షన్ బై యూజువలీ 6 hours మీకు మళ్ళీ మోషన్ కానీ యూరిన్ కానీ రావడం జరుగుతుంది. ద ఉమెన్ క్యాన్ గివ్ సిప్స్ ఆఫ్ వాటర్ ఫర్ ఎ ఫ్యూ hours. 6 గంటల తర్వాత కొన్ని నీళ్ళు పట్టొచ్చు. ఓకే, దిస్ షుడ్ బి ఫాలోడ్ బై ఎ లిక్విడ్ సచ్ ఎస్ ఫ్రూట్ జ్యూస్, స్వీట్ లైమ్ వాటర్, కోకోనట్ వాటర్ అవన్నీ తీసుకోవచ్చు చక్కగా. ఎప్పుడు డే 1 అంటే నెక్స్ట్ డే కొంచెం ఇలాంటి డైట్ తీసుకోవచ్చు. ఓకే, దిస్ షుడ్ బి ఫాలోడ్ బై సాఫ్ట్ డైట్ లైక్ కిచడీ, వెజిటేబుల్, ఉప్మా, పోహా, నమ్కిన్ దాల్ డే 2. సో ఆపరేషన్ అయిన 6 hours తర్వాత సిప్స్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ డే మాత్రం డెఫినెట్గా ఫ్రూట్ జ్యూస్ కానీ కోకోనట్ వాటర్ కానీ. ఆ నెక్స్ట్ డే వచ్చేసేసి పల్చటి ఫుడ్, కిచడీ కానీ సో ఇలాంటివి పల్చటి ఫుడ్ తీసుకోవచ్చు. ఓకే, రైట్. అండ్ ఇక్కడ ఒక రాస్తూ ఉంటారు చక్కగా కింద లైన్ చూడండి, దిస్ డిసిషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద సర్జన్స్ డిస్క్రిప్షన్. ఎందుకంటే మీ యొక్క హెల్త్ కండిషన్ ఏంటి అనేది మీ డాక్టర్ కరెక్ట్గా తెలుసు కాబట్టి మీ డాక్టర్ని డిసిషన్ తీసుకొని ఇవ్వండి. కానీ జనరల్ గైడ్లైన్స్ మాత్రం ఇలాగే ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ చూడండి మీరు చక్కగా ఈ ఫోటో చూపిస్తున్నాను. 6 hours, డే 1, డే 2 అండ్ డే 2 అండ్ డే 3. సో బ్యాలెన్స్డ్ డైట్. సో ఫస్ట్ మాత్రం వాటర్ ఉంటుంది, ఆ తర్వాత సాఫ్ట్ జ్యూసులు కానీ సూప్స్ కానీ మిల్క్ కానీ ఉంటుంది. అండ్ డే 2లో వచ్చేసి మీకు సాఫ్ట్ డైట్ ఉంటుంది. డే 3 తర్వాత మీకు బ్యాలెన్స్డ్ డైట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ నేను క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి, పోస్ట్ సర్జరీ లిక్విడ్ మీల్ ఆప్షన్స్. ఇందులో మీకు ఇవన్నీ ఉంటాయి. కోకోనట్ వాటర్, స్వీట్ లైమ్ వాటర్, ఫ్రూట్ జ్యూస్, క్లియర్ సూప్, రైస్ అండ్ గంజి అంటారు కదా. సో అలాంటి అనమాట, లేదా వీక్ టీ కానీ కాఫీ కానీ, సో ఫ్రూట్ జ్యూస్ కానీ క్లియర్ సూప్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు అడ్వైజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అయితే మళ్ళీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాస్తారు, ఇండికేషన్ ఆఫ్ సి సెక్షన్ అండ్ ఇంట్రో ఆపరేటివ్ కాంప్లికేషన్స్ విల్ బి డిసైడ్ బై ద ఆపరేటింగ్ సర్జన్. సో మీరు ఏం తినాలి అనేది డెఫినెట్గా మీ సర్జరీ డిసైడ్ చేస్తాడు. అయితే నెక్స్ట్ డే వచ్చేసి మీకు ఇక్కడ మొత్తం చక్కగా ఫ్రూట్ ఏమేమి తీసుకోవాలి అనేది డే 2 యొక్క సాఫ్ట్ ఫుడ్ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 2.6లో లిక్విడ్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ద డెలివరీ ఈస్ వెజైనల్ ఆర్ సి సెక్షన్, అట్లీస్ట్ 2 liters అంటే 8 to 10 glasses ఆఫ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ అడిషనల్ టు ద అదర్ ఫ్లూయిడ్స్ ఈస్ రికమెండెడ్. ఓకే, మీరు ఏవైతే కోకోనట్ వాటర్ ఇవన్నీ తీసుకుంటారో అవి కాకుండా అట్లీస్ట్ 2 liters మినిమం వాటర్ అనేది తీసుకోండి కంటిన్యూగా. దిస్ ఇంక్లూడ్ సూప్, బటర్ మిల్క్ అవన్నీ రాస్తూ ఉంటారు. ఫైన్. అయితే చాలా వరకు మనకి ఈ జనరల్ సి సెక్షన్ అయిన తర్వాత కూడా మీరు మళ్ళీ అదే పాత నార్మల్ డెలివరీ యొక్క డైట్ని మీరు డెఫినెట్గా ఫాలో అవ్వాలి. అందులో 3 meals ఉండాలి, 2 హై ఎనర్జీ ఫుడ్ ఉండాలి, అందులో ఒకటి సీజనల్ ఫుడ్స్ ఉండాలి, ఇంకోటి హై ఎనర్జీ స్నాక్స్ ఉండాలి కంపల్సరీ. క్లియర్, రైట్. సో ఇప్పుడు నేను కొన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మాట్లాడతాను. సో అందులో నెంబర్ 1 వచ్చేసి రక్తహీనత, ఎనీమియా. ఓకే, సో ఎనీమియా ఉన్న మదర్స్ డెఫినెట్గా మీ గైనకాలజిస్ట్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, మీకు అవసరం అయితే మీ గైనకాలజిస్ట్ బ్లడ్ ఎక్కిస్తారు, లేకపోతే వాళ్ళు ఐరన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఓకే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని కొనసాగించుకుంటూ కూడా మీకు ఐసీఎంఆర్ గైడ్లైన్స్లో వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఇంక్రీజ్ ఇంటేక్ ఆఫ్ ఐరన్ అండ్ డైటరీ ఫోలేట్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడింగ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఓకే, బాతువా, చువాలాయ్ అండ్ ప్లాంటైన్, లోటస్ స్టెమ్, హోల్ గ్రెయిన్ సెరల్స్, బాజ్రా, బ్లాక్ చనా, లెగ్యూమ్స్, నట్స్ షుడ్ బి డన్. ఓకే, డెఫినెట్గా. సో ఐరన్ ఫార్టిఫైడ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద డైట్. అండ్ కింద రాస్తారు చూడండి, ఇంటేక్ ఆఫ్ హీమ్ ఐరన్ సోర్సెస్ ఇంక్లూడింగ్ మీట్, ఫిష్, పోల్ట్రీ ప్రొడక్ట్స్ షుడ్ బి ఇంక్రీజ్డ్ ఇన్ ద డైట్. మీరు ఒకవేళ రక్తహీనత అనీమియాతో ఉంటే దయచేసి మీట్ కానీ ఫిష్ కానీ పోల్ట్రీ ప్రొడక్ట్స్ మంచిగా తినండి. ఈ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో ఈ ప్రెగ్నెన్సీ ఉన్న మదర్స్ కానీ వాళ్ళకి తినకూడదు అంటారు. సో మీకు ఐసీఎంఆర్ చెప్పిన స్టాండర్డ్ నామ్స్ని మీరు పాటించవచ్చు హ్యాపీగా, రైట్. అయితే మీకు నేను ఇంతకుముందు చెప్పే కదా, సో ఐరన్ మంచిగా మన బాడీ తీసుకోవాలి అంటే మాత్రం మీరు విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. అందులో పపాయ, గోవా కానీ సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో టీ, కాఫీలు ఇవన్నీ మీరు బంద్ చేయాలి. ఎందుకంటే ఇవి ఐరన్ యొక్క అబ్జార్ప్షన్ని తగ్గిస్తాయి. అంటే మీరు వేసుకున్న ట్యాబ్లెట్ కూడా వేస్ట్ అయిపోతుంది. క్లియర్. అయితే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు మనము ఈ ఇడ్లీ చేయడానికి కానీ దోశ చేయడానికి కానీ పిండిని నైట్ పట్టేసేసి మొత్తం పిండి పులిసి దాకా వెయిట్ చేస్తాం కదా మార్నింగ్ దాకా. సో వీటిని ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటారు. సో ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఫర్మెంటెడ్ ఫుడ్ వల్ల మీకు ఐరన్ యొక్క అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది బాడీలో. క్లియర్. అండ్ మీరు ఇక్కడ చదవచ్చు చక్కగా ఫుడ్ రిచ్ ఇన్ ఫోలిక్ యాసిడ్స్ నేను ఇందాక చెప్పాను. లీఫీ వెజిటేబుల్స్ కానీ నట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి. ఎస్. అండ్ ఇప్పుడు చూడండి, కోకోనట్ మిల్క్ ఇఫ్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ కుకింగ్ ఇన్హిబిట్స్ ఐరన్ అబ్జార్ప్షన్. సో కోకోనట్ మిల్క్ అనేది మనకి ఎక్కువ శాతం కేరళలో వాడుతూ ఉంటారు, వేరే స్టేట్స్లో వాడుతూ ఉంటారు. సో అది ఐరన్ యొక్క అబ్జార్ప్షన్ని మీరు పెట్టే ఫుడ్లో నుంచి చాలా తగ్గిస్తుంది. ఓకే,
సో ఇవన్నీ కూడా మీరు డెఫినెట్గా డైటరీ పరంగా మీరు డెఫినెట్గా పాటించాలి. అండ్ మీ గైనకాలజిస్ట్ ఏమైతే మీకు అడ్వైస్ చేస్తారో డెఫినెట్గా ఆ టెస్ట్లన్నీ రెగ్యులర్గా చేయించుకోండి. ఐరన్ ట్యాబ్లెట్స్ని కరెక్ట్గా వాడండి నేను చెప్పిన ఈ నామ్స్ని పాటిస్తూ. ఓకే, రైట్. రెండోది హైపర్ టెన్షన్. సో ఈ రెగ్యులర్గా బీపీని మీరు చెక్ చేస్తూ ఉంటారు, ఎట్లన్నా మీ గైనకాలజిస్ట్ డెఫినెట్గా మీకు చెక్ చేస్తూ ఉంటారు. ఓకే, సో హైపర్ టెన్షన్ వాళ్ళకి మనకి ఐసీఎంఆర్ చెప్పేది ఏమిటంటే అట్లీస్ట్ 4 servings ఆఫ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ డైరీ ప్రోడక్ట్స్ అంటే మీట్ కానీ మిల్క్ కానీ పన్నీర్ కానీ కర్డ్ సోయా మిల్క్ హోల్ పల్సెస్ హోల్ సిరల్స్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అండ్ రాగి నట్స్ షుడ్ బి కన్జ్యూమ్డ్. సో ఇవి ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఓకే, అండ్ కింద చూడండి పొటాషియం రిచ్ ఫుడ్స్ లైక్ రాగి వీట్ బెంగాల్ గ్రామ్ కౌపీ మూంగ్ దాల్ రెడ్ గ్రామ్ కొలకేషియా కొరియాండర్ సీడ్స్ ఫెనోగ్రిక్ సీడ్స్ మోసంబి ఆప్రికాట్స్ బనానా చెర్రీస్ షుడ్ బి కన్జ్యూమ్. సో ఇవన్నీ ఎక్కువ మొత్తంలో మీరు తీసుకోవాలి. అండ్ మీరు ఒకటేసారి హెవీగా కడుపునే తినకుండా స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే ఊకు కొంచెం కొంచెం తక్కువ మొత్తంలో ఊకుకే ఫీడింగ్ తీసుకోవాలి, ఊకుకే ఫుడ్ తినాలని రాస్తూ ఉంటారు. అండ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ ఫాస్టింగ్ ఆర్ మిస్సింగ్ ఎనీ మీల్. సో మీకు ఏమైనా ఏదున్నా కూడా మీరు దయచేసి బీపీ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ చేయకండి. అండ్ వీళ్ళకి రాసే క్లియర్ పాయింట్ ఏంటంటే 2 to 3 liters డెఫినెట్గా మీరు డెఫినెట్గా వాటర్ తీసుకోవాలి కంపల్సరీ. 2 to 3 liters మినిమం ఉంచాలి. అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ షుడ్ బి డన్ లైక్ యోగా వాకింగ్ వాట్ ఎవర్ 30 minutes మినిమం ఉండాలి వాకింగ్ కానీ ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ. అండ్ ఇక్కడ డోంట్స్ ఏవైతే చేయకూడదో అవి రాస్తారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఈ పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ ఎక్కువ ఫ్యాట్ ఉన్న చీజ్ మెటీరియల్స్ కానీ షుగర్స్ కానీ సాల్ట్ తీసుకోవద్దు, ఎక్కువ సాల్ట్ ఉన్న ప్రొడక్ట్స్ తీసుకోవద్దు. అండ్ కెఫీన్ ప్రొడక్ట్స్ థమ్స్అప్స్ కానీ కాఫీ కానీ టీ కానీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు తీసుకోకండి. ఓకే, రైట్. అండ్ ఇప్పుడు వచ్చేసేసి మీకు నేను డయాబెటీస్ గురించి చెప్తాను. సో డయాబెటీస్లో మీకు చాలా క్లియర్గా ఉంటుంది కార్బోహైడ్రేట్ ఫుడ్స్ విత్ లోవర్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఏదైతే లో జిఐ ఉంటాయో అవి ఎక్కువగా తీసుకోవాలి. అంటే మనకి ఎక్కువ వెజిటేబుల్స్ వస్తూ ఉంటాయి ఆ పర్టికులర్ సెక్షన్లోకి. రిఫైన్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అంటే మనకి స్వీట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ బాగా ఈ టేబుల్ షుగర్ కానీ ఇవి ఎక్కువ ఉన్నాయి తీసుకోకూడదు. ఓకే, అయితే ఈ ఆర్డీఏ మనకి రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ఒక జీడిఎం మదర్కి ఎలా ఉంటుందంటే 50 to 60% క్యాలోరీస్ ఫ్రమ్ ద కార్బోహైడ్రేట్స్ అండ్ 10 to 30 ఫ్రమ్ ఐరన్ ప్రోటీన్ ఇవన్నీ నుంచి రావాలి. ఓకే, ఫ్రై ఫుడ్స్ తీసుకోవద్దు అంటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఎక్కువ చిప్స్ కానీ ఇవి కురుకురే ఇవి ఎక్కువ తీసుకోవద్దు అసలే. అండ్ ఈ ఫ్రైస్ కంటే మీరు స్టీమ్ చేసిన ఫుడ్ని ఎక్కువగా తీసుకోవచ్చు అని ఐసీఎంఆర్ చెప్తుంది. ఓకే, మీరు ఫ్రూట్ జ్యూసెస్ కంటే డైరెక్ట్ ఫ్రూట్స్ని తినండి, అది బెటర్. ఓకే, అండ్ మీరు ఎక్కువ ఆర్గాన్ మీట్ ఏదైతే తీసుకుంటారో దాని బదులు ఫిష్ కానీ చికెన్ కానీ ప్రిఫర్ చేయండి. ఓకే, రెడ్ మీట్ అంటే మటన్ వస్తుంది మనకి, రెడ్ మీట్ కానీ ఆర్గాన్ మీట్ అన్న రెండు ఒకటే. సో దాని బదులు మీరు ఫిష్ కానీ చికెన్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. అండ్ ఫైబర్ షుడ్ బి ఇంక్రీజ్డ్ ఇన్ ద డైట్ బై ఇంక్లూడింగ్ సలాడ్ బీన్స్ నాన్ స్టార్చ్ వెజిటేబుల్స్ హోల్ ఫ్రూట్ హోల్ గ్రెయిన్ సిరల్స్ అండ్ హోల్ పల్సెస్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ ఓట్ బ్రెయిన్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంచండి. ఎందుకంటే మీ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇవి ఎక్కువగా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవచ్చు, ఓట్స్ కానీ ఇలాంటివన్నీ చక్కగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ రాస్తారు చూడండి, ఏ మదర్ షుడ్ డ్రింక్ వాటర్ బటర్ మిల్క్ సూప్స్ అండ్ అదర్ అన్స్వీట్ అండ్ హెల్తీ బెవరేజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ సోడా అండ్ ఫ్రూట్ జ్యూసెస్. ఓకే, ఈ పాయింట్ అర్థమైందా? క్లియర్. అండ్ చక్కగా కింద రాస్తారు, ఇంటేక్ ఆఫ్ ద ప్రాసెస్డ్ ఫుడ్స్ రిచ్ ఇన్ సాల్ట్ ఫైబర్ అండ్ ఫ్యాట్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ స్పెషలీ పికిల్స్ చట్నీస్ అండ్ మురాబాస్. సో ఎక్కువ శాతము వీటిని రెస్ట్రిక్ట్ చేయండి. ఏవి పికిల్స్ కానీ చట్నీస్ కానీ మనం తింటా ఉంటాం కదా దోశకి వాటికి వీటికి బాగా చట్నీస్ తింటాం కదా, తినకండి. అండ్ డెఫినెట్గా మీరు రెగ్యులర్గా యోగా ఇవన్నీ చేయండి కంపల్సరీ. ఒక 30 minutes వాకింగ్ కానీ యోగా కానీ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు అసలు మెయిన్ టాపిక్ వస్తున్నాను. సో ఏమి తీసుకుంటే మాకు పాలు పెరుగుతాయి? సో గెలక్టోగాక్స్ అంటారు వీటినే. ఈ గెలక్టోగాక్స్ గురించి మనకి ఫాక్సీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ, ఏసీఓజీ అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ కానీ, ఏబిఎం అకాడమీ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ మెడిసిన్ కానీ ఇవన్నీ జర్నల్స్ నేను చాలా చదివాను. సో ఇందులో నుంచి నేను టాప్ కంటెంట్ని తీసుకొస్తాను మీకు. ఓకే, రైట్. సో మన ఐసీఎంఆర్ వాళ్ళు ఏం చెప్తున్నారు? మన ఐసీఎంఆర్ మెయిన్ కదా. సో వీళ్ళు చెప్పే పాయింట్ చూడండి. గెలక్టోగాక్స్ సో ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ దట్ స్టిమ్యులేట్ ద మిల్క్ ప్రొడక్షన్ అండ్ సెక్రీషన్ ఆర్ నోన్ as గెలక్టోగాక్స్. అందులో వీళ్ళు ఏమేమి ఇంక్లూడ్ చేస్తారో చూడండి. సో ఇవి తింటే పాలు ఎక్కువగా పెరుగుతాయి. అవేంటవి? కుమిన్ సీడ్స్ అంటే జీరా. ఓకే, అండ్ ఎనీ సీడ్స్ అంటే సోప్ సౌండ్ అంటారు కదా, సోపు మనం తినే సోప్ నార్మల్గా. కారం సీడ్స్ అంటే అజ్వైన్ అంటే వాము. ఓకే, అండ్ గార్లిక్ అంటే మనకి వెల్లుల్లి. ఓకే, అండ్ యూజ్ ఫర్ సీజనింగ్ బగార్ ఇన్ దాల్స్ అండ్ వెజిటేబుల్స్. ఫెనల్ సీడ్స్ ఇన్ వెజిటేబుల్స్ పులావ్ నట్స్. గోన్ ఖతీరా ఎడిబుల్ గమ్. నేను ఇప్పుడు ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. సో ఇది మనకి గమ్ లాగా ఉంటుందన్నమాట. ఈ గమ్ని వాళ్ళు ఏమంటారు అంటే దీన్ని మనము చేసుకొని తీసేసుకొని గోన్ ఖతీరా అని తీసి దాన్ని మనము రొట్టెలో పిండిలో కానీ లేదా ఏదైనా కలిపేసి రొట్టెలాగా చేసేసుకోవచ్చు. అంటే బేసన్ లడ్డు. ఓకే, బేసన్ లడ్డు అంటే మన ఈ
బేసన్ అంటే మన శనగపిండితో చేసే లడ్డూలు కానీ, అండ్ జింజర్ అంటే అల్లం కానీ, సో ఈ ఈ జింజర్ టీలో కానీ వెజిటేబుల్స్తో కలుపుకోవచ్చు. ఇవన్నీ కూడా దే విల్ స్టిమ్యులేట్ ద మిల్క్ ప్రొడక్షన్ అని చెప్పారు. సో కింద ఒక లైన్ రాస్తారు, దీస్ క్యాన్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద ఇండియన్ రెసిపీస్ టు ప్రిపేర్ ఎ బ్యాలెన్స్డ్ మీల్ ఆర్ స్నాక్స్ టు ఎ నర్సింగ్ మదర్. సో వీటన్నిటి డైరెక్ట్ తినకుండా కాకుండా తన ఫుడ్లో మీరు కలుపుతూ ఆ మిల్క్ని పెంచుకోవచ్చు. సో ఇవన్నీ కూడా గెలాక్టోకాక్స్గా పనిచేస్తాయి అన్నట్టుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు మనకి చెబుతూ ఉంటారు. ఓకే, అయితే ఈ గెలాక్టోకాక్స్ గురించి నేను కొంచెం డీప్గా వెళ్తాను, సో జాగ్రత్తగా వినండి. సో నేను వీడియో ఎండింగ్లోకి వచ్చాను. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ గెలాక్టోకాక్స్ ఎంతవరకు సైంటిఫికల్గా ప్రూవెన్ ఉన్నాయి. ఓకే, అయితే చాలామంది అంటూ ఉంటారు ఈ గెలాక్టోకాక్స్ ఏవంటవి తీసుకుంటే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయట కదా, ఇతర ప్రాబ్లమ్ వస్తుందట కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయట కదా అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నా మీకు పేపర్ చూడండి, ఇది అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ వాళ్ళ క్లినికల్ మెమరాండంలో పబ్లిష్ చేశారు. సో ఇది కమిటీ ఒపీనియన్ నంబర్ 820 జర్నల్ అనమాట. సో ఇందులో వీళ్ళు చెప్పే క్లియర్ పాయింట్ ఏమిటంటే ఇక్కడ ACOG కమిటీ ఒపీనియన్ సమ్మరీ నంబర్ 820 బ్రెస్ట్ ఫీడింగ్ ఛాలెంజెస్ అంటే తల్లిపాలు ఇవ్వడంలో వచ్చేటటువంటి ఎదుర్కొనేటువంటి కొన్ని ఛాలెంజింగ్ థింగ్స్ అన్నమాట. సో ఇందులో వీళ్ళు క్లియర్గా రాస్తారు ఒక పాయింట్, చక్కగా చూడండి. గెలాక్టోకాక్స్ should not be considered a first-line therapy because current research on the effectiveness of the pharmaceutical and herbal galactococcus is relatively inconclusive and all substances have potential adverse effects. Okay, so as per allopathy, okay, వీళ్ళేమంటారంటే ఈ పర్టికులర్ గెలాక్టోకాక్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్లే పాలు పెరుగుతాయి కంపల్సరీ, వీటి వల్లే అన్నీ అవుతాయి అన్నట్టుగా మీరు ప్రమోట్ చేయకండి. ఎందుకంటే వీటి యొక్క ఇవి ఎంతవరకు పాలని తీసుకొస్తాయి అనే దాని మీద ఇప్పుడు ఎవిడెన్సెస్ ఏమీ లేవు. ఓకే, అండ్ వీటన్ని పదార్థాలకు కూడా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అన్నట్టుగా, అంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నట్టుగా వీళ్ళు ACOG కమిటీ వాళ్ళ ఒపీనియన్ అనమాట. అయితే వీళ్ళు క్లియర్గా చూస్తే వీళ్ళు ఇవన్నీ రాసి చక్కగా కింద ఒక పాయింట్ రాస్తారు, నేను చూడండి ఇక్కడ నేను రాశాను. సో మోర్ డీటెయిల్స్ ఆన్ ద యూజ్ ఆఫ్ గెలాక్టోకాక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద అకాడమీ ఆఫ్ ద బ్రెస్ట్ ఫీడింగ్ మెడిసిన్ క్లినికల్ ప్రోటోకాల్. అయితే దీనికి సపరేట్ ఈ బ్రెస్ట్ ఫీడింగ్కి అమెరికాలో అకాడమీ ఆఫ్ ద బ్రెస్ట్ ఫీడింగ్ మెడిసిన్ అనే సపరేట్ సంస్థ ఉంది. సో వీళ్ళే మనకి డెఫినెట్గా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఛాలెంజింగ్ గైడ్లైన్స్ అని తయారు చేస్తూ ఉంటారు. ఓకే, అయితే వీళ్ళు చెప్పిన ఈ ప్రోటోకాల్ నేను ఎప్పుడో చదివాను. సో చదివిన స్లైడ్ మీకు ముందు పెడుతున్నాను చూడండి. సో ABM క్లినికల్ ప్రోటోకాల్ యూజ్ ఆఫ్ గెలాక్టోకాక్స్ ఇన్ ఇనిషియేటింగ్ ఆర్ ఆగ్మెంటింగ్ మెటర్నల్ మిల్క్ ప్రొడక్షన్. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది స్టాండర్డ్ సైట్ అన్నమాట. వీళ్ళు ABM ప్రోటోకాల్స్ అంటే ఇవి ఎక్స్ట్రీమ్లీ స్టాండర్డ్, అకాడమీ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ మెడిసిన్ వాళ్ళది స్టాండర్డ్ ప్రోటోకాల్. సో వీళ్ళు చెప్పేది ఏమిటంటే ఇక్కడ చూడండి ABM ప్రోటోకాల్లో ఈ స్లైడ్ చూడండి. సమ్ హర్బ్స్ కామన్లీ మెన్షన్డ్ as గెలాక్టోకాక్స్ ఇంక్లూడ్ ఫెనుగ్రీక్, గోట్ సిరు, మిల్క్ థిజిల్, ఓట్స్, డెండేలియోన్, మిల్లెట్, సీవీడ్, అనైస్ ఇవన్నీ రాసుకుంటూ వచ్చి లాస్ట్కి ఒక పాయింట్ రాస్తారు. ఏమని రాస్తారంటే ఆల్దో దేర్ ఆర్ మోర్ హై క్వాలిటీ స్టడీస్ ఆఫ్ ద సమ్ డ్రగ్ and some studies of herbal galactococcus since the last revision of this protocol, current research of both pharmaceutical and herbal galactococcus is still relatively inconclusive and all agents have potential adverse effects. Therefore ABM Academy of Breastfeeding Medicine cannot recommend any specific galactococcus at this time. నా పాయింట్ మీకు అర్థమైందా? సో మేము ప్రస్తుతానికైతే ఇది మంచిది, ఇది పని చేస్తుంది, ఇది పని చేయదు, ఇది బాగుంటుంది, ఇది ఇవ్వండి అని మేము ఎలాంటి రికమెండేషన్ మేము చేయలేము. ఓకే, నేను డెఫినెట్గా మీ ముందు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ని మాత్రమే పెడతాను. ఓకే, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ని మాత్రమే పెడతాను. సో ఈ స్టేట్మెంట్ ఏంటంటే మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, బట్ ఎస్ నేను ఒక డాక్టర్గా డెఫినెట్గా నేను ఈ జర్నల్స్ అన్ని ఎప్పుడు చదువుతూ ఉంటాను. నాకు ఇది చదవడం చాలా ఇష్టం కాబట్టి నేను నిజాన్ని మీ ముందు పెడుతున్నాను. క్లియర్? అయినా కూడా మనకి ICMR మరి అట్లెందుకు చెప్పింది సార్ అంటే అవన్నీ కూడా మన ఇండియాలో కామన్ మన కర్రీలో వాడేటివే. ఈ జింజర్ కానీ, గార్లిక్ కానీ, ఈ సోపు కానీ, లేకపోతే ఈ వాము కానీ, ఈ జీలకర్ర కానీ ఇవన్నీ మనం రెగ్యులర్గా వాడతాం. కాబట్టి ICMR ఏమంటుంది అంటే వీటన్నిటిని మీ కర్రీస్లో ఇంక్లూడ్ చేయండి, మీరు వాడండి. ఓకే, రైట్. సో వీళ్ళ మెయిన్ పాయింట్ ఏమిటంటే వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటేనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నట్టుగా ABM ప్రోటోకాల్స్ వాళ్ళు మనకు చెప్పారు. ఓకే, రైట్. అయితే కొంతమంది నాకు అంటూ ఉంటారు ఏమనంటే ఈ పర్టికులర్ మనకి ఏదైతే ఈ శతవరి అంటారు, సో యాస్పర్జోస్ రేసిమోస్ ఇది ఎక్కువ శాతం గైనకాలజిస్ట్లో వాడుతూ ఉంటారు చాలా వరకు. మీకు మార్కెట్లో కూడా రకరకాల ప్రోడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి శతవరి గురించి, మీరు చాలా వినే ఉంటారు. సో యాస్పర్గస్ రేసిమోస్ అనేది ఇది డెఫినెట్గా ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్. ఓకే, చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అయితే ఎంతవరకు దీనివల్ల పాలు పెరుగుతాయి? ఓకే, సో ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్ చూడండి. సో ఈ పేపర్ వచ్చేసేసి మనకి ఇందులో మన NLMలో పబ్లిష్ అయింది. NMLలో వీళ్ళు ఇచ్చినటువంటి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో పబ్లిష్ అయింది. సో వీళ్ళు మనకి
ఈ శతావరి అంటే ఆస్పర్జిల్లస్ రేసిమోస్ దీని వేర్లు ఏవైతే ఉంటాయో ఈ చెట్టు యొక్క వేర్లు అనేవి గెలక్టోగాగా మనకి పనిచేస్తాయి, అంటే పాలు ఎక్కువగా వచ్చేటట్టుగా పనిచేస్తాయి. సో చాలామంది గైనకాలజిస్టులు ఫస్ట్ 15 days 1 monthలో ఇవి ఇవ్వడం జరుగుతుంది, పాలలో కలుపుకొని తాగమంటారు. అయితే ఈ గెలక్టోగా గురించి మనకి అలోపతి ఏం చెప్తుంది అంటే వీళ్ళు క్లియర్గా రాస్తారు పబ్మెడ్ సెంటర్లో. ఇన్ ఆయుర్వేద, ఫస్ట్ లైన్ చూడండి, ఇన్ ఆయుర్వేద Aspergillus racemose has been described as absolutely safe for long-term use even during pregnancy and lactation అని రాస్తారు. ఓకే, అయితే కిందికి వస్తే మాత్రం మీకు టెరటోజెనిసిటీ ఎఫెక్ట్స్ అని రాస్తారు. అంటే మీకు ఇంతకుముందు నేను చూపిస్తున్న ఈ పేపర్ చూడండి ఒకసారి. సో వీళ్ళు ఏమని రాస్తారంటే టెరటోజెనిసిటీ ఆఫ్ Aspergillus racemose వైల్డ్ రూట్ ఎ హెర్బల్ మెడిసిన్. సో ఈ టెరటోజెనిసిటీ అంటే క్యాన్సర్ కారణం అయ్యేటటువంటి ఈ ఆస్పర్జస్ని చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ కోసం ప్రమోట్ చేస్తున్నారు అన్నట్టుగా చాలా పేపర్స్ ఇంటర్నెట్లో ఉన్నాయి, చాలా జర్నల్స్ నేను చూశాను. అయితే నేను చెప్పాల్సింది ఏమిటంటే ఎంత వాడితే మనకి ప్రాబ్లం, ఈ ఆస్పర్జిల్లస్ రేసిమోస్ అనేది ఎంత వాడితే ప్రాబ్లం. అయితే ఇలాంటి ప్రమాదకరమైన రీసెర్చ్ అనేది మనుషుల మీద చేయలేరు కాబట్టి దీన్ని మనకి ఎలకల మీద చేశారు. సో ఎలకల మీద వీళ్ళు క్లియర్గా డోసు రాస్తారు, ఏమనంటే 100 mg per kg per day. సో 100 mg per kg per day అంటే మీరు ఏదైతే డబ్బాలు కొంటారో బయట శతావరి అంటే ఈ ఆస్పర్జిల్లస్ రేసిమోస్ ఏదైతే కొంటారో ఈ కొన్న వాళ్ళు డెఫినెట్గా మీకు అందులో 100 grams మీకు 15 to 16 grams వస్తుంది. కాబట్టి వాళ్ళు మీకు మార్నింగ్ 2 చెంచాలు నైట్ 2 చెంచాలు తాగమంటారు గైనకాలజిస్ట్లో. సో ఆ డోస్ ఏదైతుందో ఆ డోస్ ఈ డోస్ని దాటలేదు కాబట్టి ఇది రిలేటివ్లీ సేఫ్ అని చెప్పొచ్చు. క్లియర్? సో ఏది కూడా మనకి కంపెనీస్ తయారు చేసేవి ఏది కూడా మనకు డెఫినెట్గా అన్సేఫ్గా తయారు చేయరు. క్లియర్? ఆ డోసెస్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు. సో ఇది చాలామంది నాకు చెప్పారు కాబట్టి. అయితే సార్ మీరు చూసారా అంటే ఎస్, నేను చూశాను. సో ఫస్ట్ 10 to 15 days అంటే బిడ్డ పుట్టిన ఫస్ట్ 10 to 15 daysలో మీరు శతావరి స్టార్ట్ చేస్తే కొంచెం ప్రామిసింగ్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ సేఫ్ డోస్ అనేది డెఫినెట్గా మీరు మీ గైనకాలజిస్ట్ని అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్తుంది ఏదైతే ఉందో ఇవి ఎలకల్లో జరిగిన రీసెర్చ్లో వాళ్ళు 100 mg per kg per day డోస్ని మెన్షన్ చేశారు. సో 100 mg per kg per day డోస్ని వాళ్ళు 6 రోజులు ఇస్తే అటువంటి ఆ పర్టికులర్ ఆ ఎలకల్లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా వీళ్ళు చూశారు. ఓకే, అయితే మనం మనసులో వచ్చేసేసి ఎలకంత బరువు ఉండము, చాలా బరువు ఉంటాము. సో డెఫినెట్గా మనకి 100 mg per kg per day అంటే మాత్రాన డెఫినెట్గా ఒక 60 కిలోల తల్లికి డెఫినెట్గా 6 grams అవుతుందన్నమాట. సో స్టిల్ మీరు ఒక చెంచాలో ఒక 10 to 20 grams తీసుకునేది చాలా తక్కువ డోస్. సో హ్యాపీగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఒకవేళ మీరు శతావరి స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఎర్లీగా స్టార్ట్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే 2-3 months తర్వాత స్టార్ట్ చేస్తారు, వాళ్ళు అంత ప్రామిసింగ్గా రిజల్ట్స్ ఉండవు. బట్ నేను చెప్పినటువంటి ICMR గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న డెఫినెటివ్ థింగ్స్ మాత్రం మీరు ఇంక్లూడ్ చేయండి. క్లియర్? నా పాయింట్ మీకు అర్థమైందా? సో ఇది చాలా వరకు చాలా క్లియర్గా మీకు నేను చెబుతున్నాను. సో ICMRలో చెప్పినటువంటి సేఫ్టీ నార్మ్స్ మాత్రమే పాటించండి. ఓకే, వెల్, సో ఇప్పుడు నేను చెప్తున్న ఈ పాయింట్స్ అని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కువ శాతం వాటర్ తాగండి, మీకు వీలైనంతగా నిద్రపోండి. మీరు నిద్రపోతే చాలా బెటర్ అన్నమాట. ఓకే, కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు, మంచి ఫుడ్ తినండి. మీరు ఫుడ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు కరెక్ట్గా పాటిస్తే 3 main meals నేను ఇచ్చిన చార్ట్ పరంగా అండ్ 2 high energy snacks అందులో ఒక సీజనల్ ఫుడ్ పెట్టుకుంటే డెఫినెట్గా మీరు ఆ 2500 kilocalories 75 grams ఆఫ్ ప్రోటీన్ని హిట్ అవుతారు. అది హిట్ అయిందంటే మీ బాడీకి ఎంత సఫిషియంట్ డైట్ దొరకాలో అంత దొరికితే ఆటోమేటిక్ మీ బాడీ మంచి పాలను తయారు చేస్తుంది. నా పాయింట్ మీకు అర్థమైందా? సో సో నా వీడియోని ఎండింగ్లోకి వచ్చాను. కాబట్టి ఇది వేస్తే అది వేస్తే పాలు పెరుగుతాయి, ఇది వేయకపోతే పాలు తగ్గుతాయి అనేది ఏమీ లేదు. ఎందుకంటే జస్ట్ మీరు జంతువులను ఊహించుకోండి ఒకసారి, అవి ఏమీ స్పెషల్ ఫుడ్ తినకపోయినా పుష్కలంగా సంతుష్టిగా వాటి పిల్లలకు పాలిస్తాయి. సో మీరందరూ మంచి మదర్స్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో మంచి ఫుడ్ తినండి, బాగా వాటర్ తాగండి. ఓకే, ఇది నా సెకండ్ పార్ట్ వీడియో. నా థర్డ్ పార్ట్ వీడియోలో వచ్చేసి నేను ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడబోతున్నాను. బ్రెస్ట్ ఫీడింగ్ ఛాలెంజెస్ అంటే చీము కానీ, గడ్డలు కానీ, ఈ డెంగ్యూ కానీ, టైఫాయిడ్ కానీ, థైరాయిడ్ కానీ, కాఫీ కానీ, జిమ్ కానీ, డైటింగ్ కానీ, ఇవన్నిటి గురించి నేను మాట్లాడబోతున్నాను. ఓకే, సో నా వీడియోస్ని అప్డేటెడ్గా చూస్తూ ఉండండి. ఛానల్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఈ డెఫినెట్గా ఈ వీడియోస్ వల్ల బెనిఫిట్ పొందుతారు. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.